వస్తే రాజస్థాన్లో ముస్లింలపై గో సంరక్షకుల దాడి సంచలనం సృష్టించింది. ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. హర్యానాకు చెందిన 5 వ్యక్తులు అల్వార్ జిల్లాలో ఆవులను కొనుగోలు చేసేందుకు వెళ్లారు. అయితే గోవులను అక్రమంగా తరలిస్తున్నారనే అనుమానంతో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్కు అనుబంధంగా పనిచేస్తున్న గో సంరక్షకులు వారిపై దాడి చేశారు. 8వ నెంబర్ జాతీయ రహదారిపై వాహనాన్ని ఆపి విచక్షణారహితంగా చావబాదారు. సోమవారం రాత్రి ఈ ఘటన జరగ్గా గాయపడిన వారిలో షెహ్లు ఖాన్ ఇవాళ మృతి చెందారు. ఆవులను కొనుక్కున్నట్టు ఆధారాలు చూపించినప్పటికీ గో సంరక్షకులు తమపై దాడి చేశారని బాధితులు తెలిపారు. రాజస్థాన్లోని అల్వార్లో ముస్లింలపై దాడిని హైదరాబాద్ ఎంపీ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఖండించారు. దేశంలో న్యాయపాలన సాగుతోందా లేక గో సంరక్షణ చట్టం అమలవుతోందా అని నిలదీశారు ఆయన. గో సంరక్షకుల చేతుల్లో ఇప్పటివరకు 6 ముస్లింలు ప్రాణాలు కోల్పోయారని, పరిస్థితి ఇలాగే కొనసాగితే సమస్యలు తప్పవని అసద్ హెచ్చరించారు. जो गौरक्षक लोगों के हाथों पे हुई है, अखलाक का मर्डर, फिर झारखंड में जिस 2 लोगों को इन्हीं गौरक्षक के लोगों ने फांसी पर चढ़ाया था, जिसमें 13 साल का मुसलमान लड़का भी था. उसके बाद मेवात में 2 लोगों का मर्डर इन्होंने किया सिर्फ इस बुनियाद पर कि ये गाय का गोश्त खाए. और अलवर में हुआ, यानी 6 मुसलमानों का इन्होंने अब तक मर्डर कर दिया और 2 मुस्लिम ख़वातीन का उन्होंने रेप किया. अब सवाल ये पैदा होगा कि क्या इस मुल्क में रूल ऑफ लॉ चलेगा या फिर एक गौरक्षक का कानून चलेगा. अगर यही चलता रहेगा तो फिर मुल्क में अनारकी होगी और ये ठीक नहीं होगा.